గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఆ దిశగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం వసంతరాయపురం రాజీవ్ గాంధీ నగర్లో పలు అభివృద్ధి పనులకి గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలాతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడారు. గుంటూరు శంకరవిలాస ఫ్లైఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. అలాగనే స్లమ్ ఏరియాలో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అతి దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు నగరంని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధిని కూడా సీసీ రోడ్లతో పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో వేయలేనటువంటి రోడ్లన్నీ కూడా డ్రైన్ టు డ్రైన్ వేసేటువంటి కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అరండల్పేట బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో దానికి ఏదైతే అడ్జసెంట్గా ఉన్నటువంటి రోడ్స్ అన్నీ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముఖ్యంగా వసంతరాయపురం ప్రాంతం నుంచి హెవీగా ట్రాఫిక్ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు చేసుకోవడం ముఖ్యంగా. అంతేకాకుండా రాజీవ్ గాంధీ నగర్లో స్లమ్గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్ని దఫాలుగా అభివృద్ధి చేస్తూ ఈరోజు 75 లక్షల రూపాయలతో అక్కడ కూడా సీసీ డ్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మారుమూల ఏదైతే శివారు ప్రాంతాల్లో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించే దాంట్లో క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం అందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి పదంలో ఈ నగరాన్ని తీసుకుని వెళ్ళడానికి పూర్తిగా చిత్తశుద్ధితో ముందుకు సాగుతూ ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ గుంటలు పడిపోయి చాలా ఇబ్బందిగా ప్రజల ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు అని డెవలప్మెంట్ అభివృద్ధి దశలో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క చోట కూడా సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నగరపాలక సంస్థ ద్వారా కమిషనర్ గారి ద్వారా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దశగా ముందుకు వెళ్తుంది. సీసీ రోడ్డుకి భూమి పూజ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో శంకరవిలాస్ ఫ్లైఓవర్ ఎప్పుడైతే భూమి పూజ చేసి ప్రారంభమవుతుందో ఆ ట్రాఫిక్ అంతా ముందుగానే ఇటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ రోడ్లన్నీ ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి చేసుకోబోతున్నాం. కూటమి ప్రభుత్వం అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్.